నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు హైటెక్ సిటీకి. కానీ ఆయన క్రెడిట్ వద్దు. తర్వాతన ఎల్ఎన్టీ టవర్ కట్టింది చంద్రబాబు టైంలో. కాబట్టి క్రెడిట్ నాకే కావాలి. ఆ తర్వాత ఊరంతా బాగుపడింది. ఇవాళ అద్భుతమైన స్థాయిలో ఉంది. ఇదంతా నా వల్లనే. శంకుస్థాపన చేసి నేదురుమల్లి కాదు, మధ్యలో బిల్డింగ్ ఆయన ప్రారంభించిన దాన్ని ముగించిన నాకు మాత్రమే క్రెడిట్ రావాలి. ఇవాళ జరుగుతున్న క్రెడిట్ అంతా నాకే రావాలంటాడు ఆయన. 1996లో వెలుగొండకి శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఆయన 2004 దాకా ఉన్నారు. అప్పుడు పూర్తిగా కేవలం 9,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో పరుగులు పెట్టింది. ఆ తర్వాతన ఆయన మరణం తర్వాత మందగించింది. మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాక రెండవ అంశం ముందుకు వెళ్ళింది. అలాంటి వెలుగొండ ప్రాజెక్టు మొత్తం అసలు నా వల్లే. వాళ్ళందరూ దుర్మార్గులు. 30 ఏళ్ల క్రితం నేనే శంకుస్థాపన చేశాను. 30 ఏళ్ల తర్వాత ఇవాళ కూడా కాలువకి శంకుస్థాపన చేశారు 30 ఏళ్ల తర్వాత. కానీ మొత్తం వెలుగొండ క్రెడిట్ నాదేనంటూ ఉపన్యాసం ఇస్తే కాదు వెలుగొండలో క్రెడిట్ చోరీ అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రజెంట్ చేస్తుంది. మరో క్రెడిట్ చోరీకి సిద్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం సభ వేదికగా కొండంత అసత్యాలు వెలివేశారు. వెలుగొండ ప్రాజెక్టు 1996లో తానే శంకుస్థాపన చేశాను. 2014-19 పనులు పరుగులు పెట్టించారు. కానీ 2019-24 మధ్య పనులు మూలబడ్డాయని తనకు అలవాటైన రీతిలో అలవోగ్గా అబద్ధాలు చెప్పుకొచ్చారు. నిజానికి 96 నుండి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెలుగొండ పనులకు చేసిన వ్యయం అక్షరాల 10 లక్షలకు మాత్రమే. అది శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది. ఈ 14-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పనుల పేరుతో కాంట్రాక్టులకి 630 కోట్లు దోచిపెట్టింది. జీవో 22 ధరల సర్దుబాటు జీవో వర్తింపజేసి కాంట్రాక్టులని ఉత్తినే 630 కోట్లు దోచిపెట్టారని కాగ్ నివేదికలో కడిగి పారేయడమే అందుకు తార్కాణం. అట్లాంటి అవినీతి భాగవతాలు ఇంకెన్నో ఉన్నాయి. 2017 నాటికి వెలుగొండను పూర్తి చేస్తామని ప్రకటించి రోజుకి సగటున 10 మీటర్ల పొడవున సొరంగం తవ్వేందుకు మరమ్మతుల పేరుతో కాంట్రాక్టులకు 68 కోట్ల రూపాయలు ఇచ్చేసి కమిషన్లు వసూలు చేసుకున్నారు. కానీ మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు రోజుకి సగటున 1-2 మీటర్ల పొడవును కూడా సొరంగాలు తగ్గిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇక సొరంగాలను నల్లమల సాగర్కి అనుసంధానం చేసి ఫీడర్ కెనాల్లో చేసిన పనులు నాసిరకమే. 17, 18, 19 ఇలా వెలుగొండను పూర్తి చేస్తుంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు ముహూర్తాలు మార్చుకుంటూ వచ్చారు. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి మిగిలిన పనులు అంచనా వేయని పెంచి అధిక ధరలకు మరో కాంట్రాక్టర్ కట్టబెట్టారు. అనంతరం కమిషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారని సాగునీటి రంగ నిపుణులు రైతులు అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కురిసిన వర్షాలకు ఫీడర్ కెనాల్ బలహీనంగా ఉన్న చోట్ల కోత గురవడంతో ఇప్పుడు దానికి రిటైనింగ్ వాల్, కాంక్రీట్ లైనింగ్ పనులకి 456 కోట్లతో వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఆ పనులను తనకు అత్యంత సన్నిహితులైన గణమనేని దొరైకి చెందిన జీడీఆర్ ప్రాజెక్ట్స్ కట్టబెట్టారు. 992 కోట్లతో పునరావాసం కల్పించి ఉంటే 2024 ఆగస్టులోనే నల్లమల సాగర్కి కృష్ణా జలాలు వచ్చాయి. దశాబ్దాల స్వప్నం వెలుగొండ సాకారమైన శ్రీశైలం నుంచి జంట సాగరాల ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్ చేయడం తమ కష్టాలు కర్తయ్యారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల ప్రజలు ఆశలకు చంద్రబాబు ప్రభుత్వం అడియాసలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను రికార్డు సమయంలో నాటి సీఎం జగన్ పూర్తి చేసి 24 మార్చి 6 నాటికి జాతికి అంకితం చేశారు. నల్లమల సాగర్లో ముంపుకు గురయ్యే 11 గ్రామాలను 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించిన 2024 నాటికే వైఎస్ఆర్సీ ప్రభుత్వం కాలనీలు సిద్ధం చేసింది. వన్ టైం సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. 992 కోట్లు చర్య వ్యయం చేసి పునరావాసం కల్పించింది. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలకు నల్లమల సాగర్ తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసిన ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరుస్తూనే దొగ్గుతోనే నల్లమల సాగర్ నిర్వాసిత కుటుంబాలకు 21 నెలలుగా పునరావాసం కల్పించుకుని చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోంది. సాగునీటి నిపుణులు, రైతులు, రైతు సంఘాల ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోని 24-25లో 1,439 టీఎంసీలు, 25-26లో 1,1936 టీఎంసీలు ప్రవాహం రాగా ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 24-25లో 849 టీఎంసీలు, 1,652 ఏమో 25-26లో ఇచ్చారని గుర్తు చేశారు. అదే చంద్రబాబు సర్కార్ నిర్వాసితుల పునరావాసం కల్పించి ఉంటే 24-25తో పాటు 25-26లోని కృష్ణా వరదని ఒడిసిపట్టి నల్లమల సాగర్కి తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు.